Hi guys, welcome to Cricket Chat Venkatesh. హెన్రిక్ క్లాసన్ ప్రస్తుతం T20 క్రికెట్లో ఒక సూపర్ స్టార్. వరల్డ్లోనే వన్ ఆఫ్ ది టాప్ T20 క్రికెటర్గా అతన్ని మనం చెప్పుకోవాలి. దాంట్లో ఎవరికి అలాంటి సందేహం లేదు. అయితే అతనికి ఇప్పుడు వయసు 32 సంవత్సరాలు, చిన్న కుర్రాడేం కాదు. గత 2 ఏళ్ళుగానే 2023 నుంచి అతని గేమ్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ చూసాం. అంతకుముందు అనేక సంవత్సరాలుగా ఆడుతున్నాడు. 2018 నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నాడు. 2018-19 సీజన్లో ఐపీఎల్లో కూడా ఆడాడు. ఒకసారి రాజస్థాన్ రాయల్స్కి, మరోసారి ఆర్సీబీకి. కానీ ఎప్పుడు గతంలో ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ఇప్పుడు అతను బ్రహ్మాండంగా రెచ్చిపోయి ఆడుతున్నాడు. సిక్స్ల మీద సిక్స్లు కొడుతున్నాడు. హీ హాస్ ట్రాన్స్ఫార్మ్డ్ హిమ్సెల్ఫ్ ఇంటూ ఏ 6 హిట్టింగ్ మెషిన్. బిగ్ సిక్స్లు కొట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆండ్రే రసెల్ కొడతాడు, నికోలస్ పూరన్. మన ఇండియాకి వస్తే అభిషేక్ శర్మ, శివం దూబే, చాలామంది కనిపిస్తారు. ఈసారి ఐపీఎల్లో కూడా వీళ్ళే ఎక్కువ సిక్స్లు కొట్టారు. కానీ వీళ్ళందరినీ మించిపోతున్నాడు. ఎందుకంటే ఈసారి ఐపీఎల్లో చూడండి, అతని రికార్డు 17 సిక్స్లు కొట్టాడు ఆడిన 4 మ్యాచ్లు. నెక్స్ట్ బెస్ట్ అభిషేక్ శర్మ, ఆల్సో ఫ్రమ్ ఎస్ఆర్హెచ్. అతను 15 కొట్టాడు. 12 సిక్సర్లు, చెరి 12 కొట్టారు రస్సల్ అండ్ రియాన్ పరాగ్. 10 సిక్స్లు మనం శివం దూబే బ్యాట్ నుంచి. అలాగే రసల్ 10 సిక్స్లు కొట్టాడు. పరాగ్ అండ్ నికోలస్ పూరన్ 12 సిక్స్లు కొట్టారు. సో అందరిలోకి టాప్లో ఉన్నాడు. ఎందుకని? గతంలో ఇలా లేదు అతని రికార్డ్. గతంలో ఇంత 6 హిట్టింగ్, ఇంత బీస్ట్ మోడ్ అంటారా, ఆ బీస్ట్ మోడ్లో అతను ఆడడం అనేది మనం గత 2 ఏళ్ళుగానే చూస్తున్నాం. బ్రహ్మాండమైన ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. మంచి ఫామ్ అందుకుని లేట్గా 30 ఏళ్ళు దాటిన తర్వాత లేట్ ఏజ్లో అతనికి ఆ ఫామ్ అందుకోవడం అనేది మనం చూస్తున్నాం. అతని 6 హిట్టింగ్ రికార్డు అప్పటికి ఇప్పటికి చూస్తేనే మొత్తంలో ఎంత తేడా వచ్చిందని మాకు ఒక్క స్టాట్ చాలు. ఎందుకంటే అతను 12 ఏళ్ల పాటు 2023 ముందు 12 ఏళ్ల పాటు T20 మ్యాచెస్ ఆడితే వాటిలో 131 మ్యాచ్ల్లో 123 సిక్స్లు మాత్రమే కొట్టాడు. 131 మ్యాచ్ల్లో 123 సిక్స్లు మాత్రమే కొట్టాడు. కానీ లాస్ట్ 1 ఇయర్గా అంటే 2023 నుంచి చూస్తే 36 మ్యాచ్ల్లో 98 సిక్స్లు కొట్టాడు. 36 మ్యాచ్ల్లో 98 సిక్స్లు కొట్టాడు. సో ఎంత డిఫరెన్స్ ఉంది. అప్పట్లో 1 సిక్స్ కంటే తక్కువ ఉండేది పర్ ఇన్నింగ్స్. ఒక ఇన్నింగ్స్కి ఒక 6 కంటే తక్కువ కొట్టిన సందర్భం. ఇప్పుడు ప్రతి ఇన్నింగ్స్కి 2.5 సిక్స్ల కంటే ఎక్కువ కొడుతున్నాడు. 2.67 టు బి ఎగ్జాక్ట్. 2.67 సిక్సర్స్ కొడుతున్నాడు ఎవ్రీ మ్యాచ్కి. సో ఎందుకు అంత ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది? అతను ఇప్పుడు ఎందుకని ఎన్ని సిక్స్ల రికార్డులు, ఏమేమి రికార్డ్స్ ఉన్నాయి ఇటీవల కాలంలో 2023 నుంచి అతను సాధిస్తున్న సిక్స్లకు సంబంధించిన రికార్డ్ ఏంటి? తర్వాత అతను ఇంతగా రెచ్చిపోవడానికి, ఇంత 6 హిట్టింగ్ ఇంత కన్సిస్టెంట్గా చేయడానికి కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. మనం ఇండియాకి ఆల్రెడీ అతని ఎబిలిటీ గురించి తెలుసు. స్పిన్ బాగా ఆడతాడు. ఇండియా మీద ఎప్పుడు కూడా అతను మంచి రికార్డు ఉంది. మనం 2018లో సెంచురియన్లో ఒక T20 ఆడినప్పుడు సౌత్ ఆఫ్రికాలో అతను 61 చేశాడు, 7 సిక్స్లు కొట్టాడు ఆ మ్యాచ్లో. తర్వాత 2022లో మనం కటక్లో మరొక T20 ఆడాం అగేన్స్ట్ సౌత్ ఆఫ్రికా. అప్పుడు 81 చేశాడు, 5 సిక్సర్స్ కొట్టాడు. 2 మ్యాచ్లు గెలిపించాడు. ఈ వాజ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇన్ బోత్ ద అకేషన్స్. సో ఇండియా మీద బాగా ఆడతాడు, కానీ స్పిన్నర్స్ని బాగా ఆడతాడు. సో సన్ రైజర్స్ తీసుకున్నప్పుడు కూడా మనం అనుకున్నాం ఇతన్ని తీసుకోవడం ఒకటి చాలా మంచి. అప్పుడు నాకైతే నేను అప్పుడు చేసిన వీడియోలో కూడా చెప్పాను, అన్ని సెలక్షన్స్లోకి నాకు నచ్చింది సెలక్షన్ ఆఫ్ క్లాసన్ అని చెప్పి. సో క్లాసన్ సన్ రైజర్స్కి వచ్చాక లక్కీగా ఏంటంటే 2023 నుంచి అతనిలో ఈ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. మనం చెప్పినట్టుగా ప్రతి ఇన్నింగ్స్కి 2.5 సిక్స్లు కొట్టే ఆ ట్రాన్స్ఫర్మేషన్ 2023 నుంచి. ఈవెన్ ఐపీఎల్ కంటే ముందు అతను SA20లో ఆడినప్పుడే ఆ జోరు అక్కడి నుంచే కనిపించింది. ఇప్పుడు SA20లో అతను లాస్ట్ ఇయర్ SA20 దట్ వాజ్ ఇన్ 2023 12 సిక్స్లు కొట్టాడు. అండ్ ఐపీఎల్లో లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో 20 సిక్స్లు కొట్టాడు. లాస్ట్ ఇయర్ 100 ఇంగ్లాండ్లో జరిగే 100 టోర్నమెంట్లో 17 సిక్స్లు కొట్టాడు. సో అతని 6 హిట్టింగ్ అనేది బ్రహ్మాండంగా డెవలప్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో అతను ఎలా కొట్టాడంటే సిక్స్లు, లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో చూస్తే లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో ఆ 17 సిక్సర్స్ 5.8 బాల్స్ కొట్టాడు. ఈసారి ఇంకా ఎక్కువగా 5.1 బాల్కే అతను ఒక్క 6 కొడుతున్నాడు. ఇప్పుడు కొట్టిన 17 సిక్స్లు. సో అంత
ఫ్రీక్వెన్సీ అంటే ఓవర్కి ఒక్కటి కంటే ఎక్కువ సిక్స్ కొడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అంటే ఓవర్లో 5 బాల్స్కి ఒక సిక్స్ కొడుతున్నాం. సో అంత ఫ్రీక్వెన్సీ ఆఫ్ సిక్స్ హిట్టింగ్ అనేది, ఎక్స్ట్రాడినరీ హిట్టింగ్ అనేది మనం ఈ సీజన్లో అతని నుంచి చూస్తున్నాం. 2023 నుంచి అందరికంటే ఎక్కువ సిక్స్లు కొట్టింది నికోలస్ పూరన్ T20స్లో. నెక్స్ట్ కమ్స్ అవర్ హెన్రిక్ క్లాసన్. సో క్లాసన్లో ఎంత మార్పు వచ్చింది అనేది మనకు అర్థమవుతుంది. తర్వాత రసల్ రికార్డ్ తీసుకుంటే మనకి ఆండ్రే రసల్ ఆఫ్ కేకేఆర్ కాదు, మిగతా అతను T20స్లో ఎవ్రీ 6 బాల్కి ఒక 6 కొడుతున్నాడు 2023 నుంచి చూస్తే. క్లాసన్ ఎవ్రీ 7 బాల్స్కి ఒక 6 కొడుతున్నాడు. నేను డెసిమల్ పాయింట్ చెప్పట్లేదు, మీకు బై అండ్ లార్జ్ చెప్తున్నాను. ఎవ్రీ 6 బాల్స్కి రసల్ అందరికంటే ఎక్కువగా. నెక్స్ట్ బెస్ట్ ఎవరంటే మన క్లాసన్ ఎవ్రీ 7 బాల్స్కి ఒక 6 కొడుతున్నాడు. అంతేకాకుండా కన్సిస్టెంట్ కూడా, ఎందుకంటే ఈ గ్యాప్లో అతను 38 ఇన్నింగ్స్ ఆడితే, ఇందాక 36 చెప్పాను, 36 కాదు 38 ఇన్నింగ్స్ ఆడితే దాంట్లో 8 సందర్భాల్లో ఒకే ఇన్నింగ్స్లో 6 లేదా 6 కంటే ఎక్కువ సిక్స్లు కొట్టిన సందర్భం ఎవరికి లేవు. నెక్స్ట్ బెస్ట్ అభిషేక్ శర్మ. సో 38 మ్యాచ్లు ఆడితే దాంట్లో 8 మ్యాచ్ల్లో ఒకే మ్యాచ్లో 6 కంటే ఎక్కువ సిక్స్లు కొట్టిన సందర్భాలు 8 సార్లు ఉన్నాయి. సో అది అతనికి ఉన్న కన్సిస్టెంట్. అంటే 6 కొట్టేది 2-3 సిక్స్లు కొట్టి వెళ్ళిపోవడం కాదు, చాలాసేపు నిలబడి 6 సిక్స్లు అంటే 36 రన్స్ కదా. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అతను టీంకి ఒక బ్రహ్మాండమైన ఫినిషింగ్ టచ్ ఇవ్వడం అనేది మనం చూసాం. సో అంత ఎబిలిటీ అతని దగ్గర మనం ఈ సీజన్లో లేకపోతే లాస్ట్ సీజన్ నుంచి చూస్తున్నాం. సో ఎస్ఆర్హెచ్కి చాలా ప్రైజ్డ్ పొజిషన్. వీళ్ళిద్దరు కూడా, క్లాసన్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు కూడా బిగ్గెస్ట్ 6 హీటర్స్. ట్రావిస్ హెడ్ కూడా బౌండరీలు కొడతాడు కానీ 4లు కొడతాడు, నాట్ సిక్సర్స్. వీళ్ళిద్దరు మాత్రం 6 హీటింగ్ స్పెషలిస్ట్. ఇద్దరు బ్రహ్మాండమైన మ్యాసివ్ 6లు కొట్టే ఇద్దరు ప్లేయర్స్ ఉన్నాం, ఒక రైట్ హ్యాండర్ ఒక లెఫ్ట్ హ్యాండర్. అది ఎస్ఆర్హెచ్కున్న పెద్ద స్పెషాలిటీ ఈ సీజన్లో అని చెప్పాలి. అందుకే వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది, చాలా ఎక్సైట్మెంట్ కూడా క్రియేట్ చేస్తున్నాం, ముఖ్యంగా వైల్ ప్లేయింగ్ ఎట్ హోమ్. సో క్లాసన్ ఎందుకు ఇంత మార్పు వచ్చింది, క్లాసన్లో గతంలో లేని మార్పు ఎందుకు వచ్చింది అనేది మనం చూస్తే అతను ఆ పవర్ ఉంది, అతని దగ్గర పవర్ ఉంది. ఎందుకంటే 6 feet కంటే ఎక్కువ హైట్ ఉన్నాడు, చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాడు, చాలా స్ట్రాంగ్లీ బిల్ట్. సో ఆ పవర్ ఉంది. ఆ పవరే సరిపోతుందా? పవర్ ఒక్కటే కాదు, దానికి మరొక ఫినిషర్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా, వన్ ఆఫ్ ది సౌత్ ఆఫ్రికాస్ గ్రేటెస్ట్ ఆల్రౌండర్స్, లాన్స్ క్లూజ్నర్ చెప్పాలంటే. లాన్స్ క్లూజ్నర్ మనకు తెలుసు, ముఖ్యంగా 1999 వరల్డ్ కప్ చూసిన వాళ్ళు ఎవరు క్లూజ్నర్ మర్చిపోరు. ది కైండ్ ఆఫ్ సిక్సర్స్ దట్ హిట్స్ అండ్ ది కైండ్ ఆఫ్ కమిట్మెంట్ దట్ షీ షోస్ ఫర్ హిస్ టీమ్. సో క్లూజ్నర్ ఇతను కలిసి డర్బన్ సూపర్ జైంట్స్ కలిసి వర్క్ చేశారు. సో క్లూజ్నర్ హ్యాస్ సీన్ హిమ్ ఫ్రమ్ క్లోజ్ క్వార్టర్స్. అతను చెప్పేది ఏంటంటే ఇప్పుడు అతను తన పవర్ని బాగా యూజ్ చేసుకున్నాడు. పవర్ సోర్సెస్ ఉంటాయి, హిప్స్ దగ్గర నుంచి షోల్డర్స్ నుంచి హ్యాండ్స్ వరకు అన్ని పవర్స్ని అలైన్ చేసి 100% పవర్ని తన షాట్స్లో వచ్చేలా చూసుకుంటున్నాడని చెప్పి క్లూజ్నర్ చెప్పాడు. సో అతని షాట్స్లో తన బాడీ నుంచి ఆ 100% పవర్ని జనరేట్ చేయగలుగుతున్నాడు, అందుకే అంత మంచి షాట్స్ అతను కొట్టగలుగుతున్నాడని చెప్పాడు. అతను కొంత వెయిట్ చేస్తాడు కూడా, వెయిట్ చేసి ఆడతాడు కాబట్టి, కాస్త లేట్గా ఆడతాడు కాబట్టి ఆ పవర్ జనరేట్ చేయగలుగుతుందని చెప్పాడు. దానికి కారణం ఏంటంటే హీ పిక్స్ ద లెంత్ క్విక్లీ. ముఖ్యంగా స్పిన్నర్స్ వేసినప్పుడు స్పిన్నర్స్ వేసే లెంత్ని ముందుగానే పసిగడతాడు, దానివల్ల కరెక్ట్ పొజిషన్లోకి వస్తాడు. కరెక్ట్ పొజిషన్లోకి వస్తాడు, తన పవర్ని పూర్తి స్థాయిలో 100% యూజ్ చేయడానికి అతనికి అవకాశం వస్తుంది. అది పికింగ్ ద లెంత్ అనేది అది న్యాచురల్గా వచ్చిన ఎబిలిటీ, పసిగట్టడం. మనం ఎవరైనా ఒక కొంతమంది ఏదైనా విషయాన్ని తొందరగా పసిగడతారు, కొంతమంది పసిగట్టలేదు. పసిగట్టడం అనేది, ఆ పికింగ్ ద లెంత్ని ముందుగానే జడ్జ్ చేయడం అనేది న్యాచురల్గా వచ్చింది. ఆ న్యాచురల్గా వచ్చిన ఎబిలిటీతో దానికి ఆ పవర్ని కూడా జోడించి అతను అంత పెద్ద 6లు కొడతాడు. మనకి సిద్ధు కూడా మొన్న ఇప్పుడు కామెంటరీలో చెప్పాడు ఏంటంటే ఇతను బ్యాక్ ఫుట్ మీదకి వెళ్ళి స్ట్రైట్ 6 స్పిన్నర్స్ని ఆ స్ట్రైట్ 6 ఎలా కొడుతున్నాడు నాకు అర్థం కావట్లేదు. ఆ పవర్ ఎలా నేను ఎప్పుడు చూడలేదు. వెనక్కి వెళ్ళి బ్యాక్ ఫుట్ మీదకి వెళ్ళి వెయిట్ బ్యాక్ ఫుట్కి ట్రాన్స్ఫర్ చేసి స్ట్రైట్గా 6 కొట్టడం స్పిన్నర్ బౌలింగ్లో, అది ఆషామాషిగా నేనైతే చూడలేదని చెప్పి. నిజమే, మీరు కూడా చూడండి. మీ ఇంట్లో క్రికెట్ బ్యాట్ ఉన్నా, ఏదో ఒక చిన్న బ్యాట్ లాంటి సాధనం, ఈవెన్ మీరు దోమలు చంపే ఆ టెన్నిస్ ర్యాకెట్ ఉన్నా సరే, దాంతో మీరు ట్రై చేయండి. ఒక కాలు ముందుకేసి గట్టిగా పైకి స్ట్రైట్గా కొట్టడానికి ట్రై చేయండి. మీకు
ఎంత పవర్ వస్తుందో, అలాగే మీరు ఒక కాలు వెనక్కేసినప్పుడు ఆటోమేటిక్గా మీ వెయిట్ బ్యాక్ ఫుట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు మీరు దాన్ని కొట్టడానికి ట్రై చేయండి. చేయి అయితే ఊపగలుగుతారు, కానీ ఆ పవర్ రాదు. ఆ పవర్ రావడం అనేది, పవర్ జనరేషన్ అనేది కాదు. దానికి అతనికి ఉన్న స్పెషల్ ఎబిలిటీ. సో ఆ బ్యాక్ ఫుట్ మీదకి వెళ్ళి స్ట్రైట్గా స్పిన్నర్ 6 కొట్టడం అనేది అతనికి ఉన్న రేర్ ఎబిలిటీ. సో అతను ఏమంటాడంటే, ఎస్ నాకు ఆ స్ట్రెంగ్త్ ఉంది, నాకు తెలుసు, నేను సిక్సర్లు కూడా అది న్యాచురల్గా వచ్చిన ఎబిలిటీ ఉంది. కానీ గతంలో నేను ఎందుకు కొట్టలేదంటే, ఇప్పుడు అతను గోల్ఫ్ ఎగ్జాంపుల్ చెప్పాడు. గోల్ఫ్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాడంటే, గోల్ఫ్ క్లబ్స్ అంటారు, స్టిక్స్ అంటామా, గోల్ఫ్ ఆడే దాని స్టిక్ని క్లబ్ అంటారు. దాంట్లో వాళ్ళకి ఒక ఇది ఉంటుంది, చాలా ఉంటాయి వాళ్ళ క్లబ్స్. సో అన్ని రకాలు నేను వాడేవాడిని గతంలో. ఇప్పుడు అలా కాదు, నేను ఈ ఎబిలిటీ, 6 సీటింగ్ ఎబిలిటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. గతంలో రకరకాలు చాలా ఎక్కువ ట్రై చేసేవాడు, కానీ ఇప్పుడు ఏంటంటే నా స్ట్రెంగ్త్ నేను తెలుసుకున్నాను. ఆ స్ట్రెంగ్త్ ప్రకారం ఐఎమ్ ప్లేయింగ్ టు మై స్ట్రెంగ్త్ అని చెప్పాడు. అది కాక 6 కొట్టాలంటే మీకు ఫామ్లో ఉండాలి, మీకు టీంలో ఉన్నాను కాన్ఫిడెన్స్. 6 అండ్ ఈజ్ నాట్ ఏ పర్సంటేజ్ షాట్. అది కొన్ని ఇంచెస్ గ్యాప్, కొన్ని ఇటు పడింది అనుకోండి క్యాచ్ అవుతుంది, అటు పడితే 6 అవుతుంది. సో 6 కొట్టాలంటే ఫామ్ కూడా ఉండాలి. ఫామ్ ఉండాలి, మీ టీంలో మీకు ప్లేస్ గ్యారంటీ అని ఉండాలి. అప్పుడు మీకు ఆటోమేటిక్గా అలవొక్కకి 6లు కొట్టే ఎబిలిటీ వస్తుంది. మీరు ఆ 6 సీటింగ్ రావాలంటే మీకు ఆ కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ ఇప్పుడు అతనికి ఉంది. గతంలో లేని కాన్ఫిడెన్స్ ఇప్పుడు అతనికి ఉంది. తర్వాత ఒకసారి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అతనికి అలాంటి బాల్స్ కూడా, బౌండరీ బాల్స్ కూడా దొరుకుతాయి. ఎందుకంటే క్లాస్ని బౌలింగ్ వేసేవాళ్ళు ముందుగానే వణుకుతారు. యార్కర్ వేద్దాం అనుకున్నాడు, యార్కర్ వేద్దామని అనుకుంటే ఫుల్ టాస్ పడకూడదు, యార్కర్ వేయాలనుకుంటే అది ఖచ్చితంగా ఫుల్ టాసే పడుతుంది. సో ఎక్కడ బాల్ పిచ్ చేయాలని కూడా అర్థం కాదు. వాళ్ళ బౌలర్ విల్ బి అండర్ ప్రెషర్ వైల్. సో అది కూడా వాళ్ళకి కలిసి వస్తుంది. అందుకే అతను ఇప్పుడు ఉన్న ఫామ్లో, ఇప్పుడున్న బీస్ట్ మోడ్లో ఈజ్ గెటింగ్ మోర్ అండ్ మోర్ రన్స్ అండ్ మోర్ సిక్స్ సెట్టింగ్ మిషన్గా మారాడు. 6 సెట్టింగ్ అనేది అంత ఈజీ కాదు, అంత టెక్నిక్, ఆ టాలెంట్ అనేది అంత ఈజీ కాదు. అది ఇప్పుడు అతని దగ్గర ఉన్నది. అండ్ క్లూసిన్ అయితే కూడా చెప్తారు, అతని బ్యాట్ స్వింగ్ ఎలా ఉంటుంది అంటే గోల్ఫ్ స్వింగ్ లాగా ఉంటుంది. ఆ బ్యాట్ స్వింగ్ కూడా, ఆ ఫ్రీ బ్యాట్ స్వింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. స్ట్రాంగ్ హ్యాండ్స్ అండ్ ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాట్ స్వింగ్, అది కూడా అతనికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. గోల్ఫ్ స్టైల్ ఆఫ్ బ్యాట్ స్వింగ్ కూడా. సో అది న్యాచురల్ ఎబిలిటీ, అతనికి ఉన్న కాన్ఫిడెన్స్, అతని షార్ట్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్. షార్ట్ సెలెక్షన్ కరెక్ట్గా చేయడం వల్లే అతను కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు అండ్ 6లు కూడా కొడుతున్నాడు. స్ట్రైక్ రేట్ కూడా ఈ సీజన్లో ఆల్రెడీ నిన్న జరిగిన ఇన్నింగ్స్ మనం నేను ఇప్పుడు 19 మ్యాచెస్ తర్వాత మాట్లాడు, నిన్న జరిగిన ఇన్నింగ్స్లో చెన్నై చాలా స్లోగా ఆడాడు. ఇంకా అవసరం లేదు, అక్కడ క్విక్గా ఆడాల్సిన అవసరం లేదు. 10 రన్స్ చేసాడు, ఒక 6 కూడా కొట్టలేదు. అయినా సరే అతని స్ట్రైక్ రేట్ 200 ఉంది. ఓవరాల్ స్ట్రైక్ రేట్ దిస్ సీజన్ ఆడిన 4 ఇన్నింగ్స్లో. సో ఎంత క్విక్గా ఆడుతున్నాడు, ఎన్ని 6లు కొడుతున్నాడు అతని దానికి మనకి ఇదే ఉదాహరణ. సో అతను ఇటీవల కాలంలో మనకి ఏంటంటే క్రిస్ గేల్ లాంటి వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ దే యూస్ టు బి 6 మెషిన్స్, కానీ ఇతను 6 సీటింగ్ మెషిన్గా 2 ఏళ్లలో మారాడు. సూర్యకుమార్ యాదవ్ ఎలాగైతే స్టార్టింగ్లో మామూలుగా అందరిలాగా ఆడాడు, కానీ తర్వాత అతను 360 ప్లేయర్గా తన గేమ్ని డెవలప్ చేసుకున్నాడు. అలాగే క్లాసన్ కూడా అలా డెవలప్ చేస్తున్న. ప్రతి క్రికెటర్కి ఒక ఫేజ్ ఉంటుంది, ఆ ఫేజ్లో టాప్లో ఉంటారు. ఇతను ఏంటంటే చాలా లేట్ ఏజ్లో సూర్యకుమార్ లాగానే 30 దాటిన తర్వాత ఒక సూపర్ స్టార్గా ఎదిగాడు. నిజంగా అతని ప్రస్తుతం అతను ఉన్న స్పేస్ అది కూడా మనకి చాలా గొప్పగా అనిపిస్తుంది. సో లేట్ ఏజ్లో లేట్ బ్లూమర్గా క్లాసన్ ఈజ్ రియలీ, అతని కెరియర్ మనని చాలా ఫ్యాసినేట్ చేస్తూ ఉంది. చాలా సింపుల్ క్రికెటర్, అతను ఏదో ఫ్లాషీగా, అతను కీపర్లు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు కానీ దీని వాయిస్ అసలు వినబడదు. చాలా కామ్గా ఉంటాడు, బట్ చట్టం తన పని చేసుకుపోతా అన్నట్టు అతని బ్యాట్ మాత్రం జుళిపించాడంటే హీఈస్ ఎ బీస్ట్ కదా.